యేసుప్రభు వారి బోధనలు విని వారు అనుగ్రహించిన మోక్షాన్ని పొందాలని ఎదురుచూస్తున్న ప్రియ విశ్వాసులకు ప్రభువు నామములు శుభములు. మనం ఈ ధారావాహికలో నేర్చుకుంటున్నాం మార్కు సువార్త. ఇందులో 4వ పాఠంకి వచ్చామండి, ఉపమానాలు. మనకు అందరికీ తెలిసిందే, యేసుప్రభు వారు ఉపమానాల రీతిలోనే బోధించారు. మరి వాటిలోంచి మనకి ఈ రోజు అందుతున్న పాఠాలు ఏంటో, మన కోసం దేవుడు ఏవి సిద్ధపరిచారో తెలియాలంటే పాఠంలోకి మనం వెళ్ళాలి. దైవసేవకులను కలుసుకుందామా మరి? నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజ్ గారు. నమస్కారం. మనం ఈ మార్కు సువార్త ధారావాహిక చదువుకుంటున్నాం కదా డాక్టర్ గారు. ఈ 4వ పాఠంలో ఉపమానాల గురించి ఉంది. పాఠం గురించి కొంచెం పరిచయం చెప్పండి. 4 సువార్తల్లో మార్కు సువార్తలో కొద్ది తక్కువ ఉన్నాయి ఉపమానాలు. వేరే దాంట్లో కొంచెం అధ్యాయాలు ఎక్కువే, ఉపమానాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి 4వ అధ్యాయానికి వచ్చాము. ఇప్పుడు మనం మార్కు సువార్త చదువుకుంటున్నాం. 16 అధ్యాయాలు, ఇప్పుడు 4వ అధ్యాయానికి వచ్చాము. 4వ అధ్యాయంలో మరి 5 ఉపమానాలు రాయబడి ఉన్నాయి. ఈ 5 ఉపమానాలు, ఒకటేమో విత్తుట, ఒకటేమో ల్యాంప్ దీపము, ఒకటేమో మెజర్ కొలత, తర్వాత గ్రోయింగ్ ద సీడ్ ఒక చిన్న విత్తనం, ఆవగింజంత విత్తనం ఏ విధంగా పెరుగుతుందో, ఇదంతా కూడాను వీటి ద్వారా ఏదో అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పించాలని దేవుని యొక్క గురి. మరి ప్రతి యొక్క ఏమంటారు, ఈ ప్యారబుల్స్ ఉపమానాల్లో ఖచ్చితంగా దృష్టాంత్యము, మాటలు, రూపకరం అంతా కూడాను దీంట్లో ఎమ్మడబడి ఉన్నది. కాబట్టి దీనికి చదివినప్పుడు డైరెక్ట్గా చెప్పే కన్నా ఉపమాన రీతిగా చెప్పినప్పుడు అవగాహన ఎక్కువ అవుతుందని యేసుప్రభు వారి ఉద్దేశమై ఉన్నది. అందుకోసమే ఈ యొక్క 4వ అధ్యాయంలో 5 ఉపమానాలు రాయబడ్డాయి. బాగుందండి. పాస్టర్ గారు, ఈ పాఠం కోసం లేఖనం వినిపించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాల నుంచి తీసుకోబడి ఉన్నదండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. ఉపమానంలోనే చెప్పారు. విత్తువాని ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏముందంటారు డాక్టర్ గారు? ఈ యొక్క 4వ అధ్యాయం 1 నుంచి 9 వరకు రాయబడింది. ఆయన సముద్ర తీరం మరల బోధింపను ఆరంభింప జనసమూహం బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చొని అక్కడి నుంచి బోధించడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో మైక్ సిస్టమ్ లేదు కదండి, అందుకోసం ఎంతోమంది వచ్చారు కాబట్టి అక్కడ బోధించడం ప్రారంభించాడు. ఆయన ప్రారంభించడమే, విత్తువాడు ఒక విత్తనాన్ని, విత్తనము అని అంటే దేవుని వాక్యం. అది ముందు ఆయన దేవుని వాక్యం గురించే చెప్పాడు. చూడండి ఎంత ఆలోచనతో దేవుని వాక్యం. అది 4 స్థలాల్లో పడినట్లుగా ఈ యొక్క దీంట్లో రాయబడి ఉన్నది. మొట్టమొదటిదేమో రాతి నేల. మరి రాతి నేల నీళ్లు లేకపోవటం వల్ల, సూర్యుడి యొక్క మరి వేడి వల్ల అది ఏమీ జరగలేదు, ఆ విత్తనం పాడైపోయింది. రెండవది రోడ్డు మీద పడ్డది, త్రోవ ప్రక్కన తొక్కేసేసి అది ఏమీ రావడానికి వీలు పడలేదు. మూడవది మరి బాగా గచ్చ పొదల్లో బాగా పడి ఉండటం వల్ల అదేమాత్రం కూడాను ఆ యొక్క పొదలకు, ముళ్లకు ఒత్తిడి వల్ల ఏమీ చేయలేదు. నాలుగవది మాత్రం మంచి యొక్క భూమి మీద పడినట్లుగా ఉన్నది. అది 100 60 ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. ఈ 4 విత్తనాలు పడిన చోట ఒకటే ఫలించింది, 3 వ్యర్థమైపోయిందని. ఎందుకు ఇలాగ ఎక్కువగా అపజయం చూపించాడు, ఒకటే జయం చూపించాడు ప్రభువారి దాంట్లో? మనం చాలాసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాము, కానీ ఆ ప్రయత్నం సఫలపడదు. కానీ దేవుడు తోడుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రయత్నం ఏదో ఒక విధంగా సఫలపడుతుంది. ఉదాహరణకి మార్కు ప్రారంభంలో సువార్త సేవలో చేరినప్పుడు జరుగుతున్న పాస్టర్లు ఎదుర్కోవలసిన సమస్యలు, సవాళ్ళు, ఒత్తిళ్లు చూసినప్పుడు భయపడిపోయి డిసప్పాయింట్ అయ్యాడు. అర్థమవుతుందండి. తర్వాత 2వ ఛాన్స్ ఇచ్చాడు ఎవరు? బర్నబాస్. పౌలికి అంత ఓపిక లేదు, ఆయన డైరెక్ట్ అంతా కూడాను. కానీ ఈయన మాత్రం ఓపిక ఇచ్చి 2nd ఛాన్స్ ఇచ్చాడు. ఈ యొక్క విత్తనం చాలాసార్లు మనం విత్తింది ఫలించకపోవచ్చును, సాతానుడు 150 అడ్డంకులు పెట్టవచ్చును, కానీ మంచి నేలన పడింది. తప్పకుండా దేవుడు దాన్ని ఆశీర్వదించి గొప్పగా చేస్తాడు. ఇది ఎందుకు చెప్పాడు, దీంట్లో నుంచి ఏమి నేర్చుకోవాలా? మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, శిష్యువులు వారు చేస్తే పని తాత్కాలికంగా వ్యర్థంగా ఉండవచ్చును, అపజయాలు ఎదురవచ్చును,
సాతానుడు ఉరుములకి వాళ్ళు బెదిరిపోవచ్చును, కానీ వాళ్ళు చేసే కనీసం ఒక్క విత్తనమైనా ఫలించి ఆ ఫలించిన ఒక్క విత్తనం 100 60 40 ఫలించింది. సో దేవుని యొక్క పని ఏది కూడాను వ్యర్థం అవదో 100% ఖచ్చితంగా ఫలిస్తుందని చెప్తూ ఉన్నాడు. బాగుందండి పాస్టర్ గారు. మరి మనం ఆత్మ హృదయాన్ని మనం తీర్చిదిద్దుకోవటం కోసం ఎలాంటి ఎంపిక తీసుకోవాలంటారు ఈ లోక సంబంధమైన విషయాల్లో? ఆత్మ సంబంధమైనది మనం చూసుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక ఉపమానం కోసం మనం నేర్చుకుంటున్నాము. ఇప్పుడే పాస్టర్ గారు చెబుతూ ఆ విత్తనము త్రోవ పక్కన, మరి రాళ్ళ మీద, గచ్చపొదల మీద, ఆ తర్వాత మంచి నేల మీద పడినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ప్రారంభించినప్పుడు అనేక మంది ఉన్నప్పుడు ఉపమానం చెప్పినా కానీ దీని అర్థం వచ్చేటప్పటికి ఏకాంతంగా శిష్యులు వచ్చి అడిగినప్పుడు చెప్పినట్లు 4వ అధ్యాయము 10వ వచనంలో తక్కువ మంది ఉన్న దగ్గర చెప్పినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ ఆత్మ సంబంధంగా మన హృదయమును మనము పరిశీలన చేసి చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ యొక్క విత్తనమును వాక్యముతో పోల్చి మాట్లాడుతున్నారు. యాకోబు 1వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూసుకున్నప్పుడు అందుచేత సమస్త కలుషమును వెర్రివీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనేసి ఉందంటే ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలని మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు వారి ఉపమాన కథను మనం చెబుతూ ఈ త్రోవ పక్కన పడిన విత్తనము కోసం మాట్లాడుతూ వారు అంగీకరిస్తారు. వారి హృదయము ఆత్మ సంబంధంగా ఉంటుంది, కానీ ఎక్కువగా సాతానుకు తన యొక్క చేష్టలకు సమయం ఇస్తారు. కాబట్టి పక్షి వచ్చి ఎలాగైతే తీసుకెళ్ళిపోతుందో సాతాను వచ్చి ఆ రీతిగా దొంగిలించేస్తాడు. రెండవది రాళ్ళ మీద మనం చూసుకున్నప్పుడు వారి యొక్క పట్టుదల లేకపోతే వారి యొక్క సమర్పణ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు చెయ్యాలనుకుంటారు, కానీ ఆ విత్తనము మొలకెత్తి లోపల వేరే వాటి మీద పడిపోతుంది, వెళ్ళిపోతాయి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత గచ్చపొదలు చూసుకున్నప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్తూ వారు ఉండాలనుకుంటారు, కానీ ఇహలోక సంబంధమైన ఆస్తుల కోసం వాళ్ళు మనసు పెట్టుకుని ఆ వాక్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. అంటే తర్వాత మంచి నేల మీద అన్నది మనం చూసుకున్నప్పుడు 30 దంతులుగాను 60 దంతులుగా 100 దంతులుగా ఫలించినట్లు చూస్తున్నాం. అంటే మంచి హృదయం కలిగి ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం వెతుకోగలిగినట్లయితే మంచి ఆత్మను మనం పొందుతూ దైవరికంగా ఎదగటానికి బాగుంటుందని చూడగలుగుతున్నాము. బాగుందండి. అంటే ఆ వాక్యం మొలకెత్తాలంటే మన హృదయం కూడా సారవంతమైన నేలగా ఉండాలి. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం ఇంకా నేర్చుకుందాం. ఉపమానాల గురించి మనం చదువుకుంటున్నాం. ప్రభువారి ఉద్దేశం ఏంటో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఉపమాన రీతిగా బోధించడంలో అసలు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏమంటారు? ఒక్కొక్కసారి దేవుని యొక్క పరలోక మర్మాలు చెప్పాలి అని అంటే ఒక పద్ధతి అంటూ ఉన్నది. దేవుడు ఎంపిక చేసుకున్న పద్ధతి మెరుగైనది ఉపమాన రీతిగా చెప్పటం. అంటే ఒక్కొక్క విధంగా వర్ణించి అది ఇట్లా వర్తిస్తుందని మర్మాలు తెలియపరచడానికి, గూఢార్థాలు తెలపడానికి. మరి ఈ ప్రజలకు సాధారణంగా మామూలు డైరెక్ట్ చెప్తే పరలోకం ఈ విధంగా ఉంటుంది అని అంటే అది ఎప్పుడు చూడలేదే. అదే ఏదన్నా బంగారానికి మార్గం ఆ విధంగా. అందుకోసమే యేసుప్రభు వారు అంతేకాకుండా ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు ఈ విధంగా, నీవు పోయి నీ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూచి ఉన్నవని చెప్పాను. అంటే ఇక్కడ డైరెక్ట్గా వాక్యం తెలిసిన వాళ్ళకు కూడాను వాళ్ళు వినాలనుకున్నదే వింటున్నారు, కొన్నిసార్లు మొండితనంగా వింటున్నారు, తప్పుడుగా వింటున్నారు. నా ఆత్మీయ భావాలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు.
అందువల్ల వాళ్ళకి మార్పులు అనేది రావట్లేదు. రావటం లేదు. దేవుడి అన్నీ కూడా ఇచ్చాడు ఎందుకనంటే 2 చెవులు జాగ్రత్తగా మనం వినటానికి, మనసు మనం ఆలోచించడానికి, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు చేయట్లేదని మరి యెషయా ప్రవక్త చెప్తున్నాడు. అంతకంటే ముందు మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి ఒక రాజుగారు ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు మరి ఒక దర్శనం, మనుషులందరూ విచారంగా ఉన్నప్పుడు, మాకు రాజు లేడు, మాకు శత్రువులు ఎక్కువ ఉన్నారని బాధతో ఉన్నప్పుడు పరలోక దర్శనం కనపడి అక్కడ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అక్కడ కూర్చొని ఉండటం చూశారు. చూసిన తర్వాత ఒక చిన్న యవన ప్రవక్తను పిలిచి నీ నోటిని ముట్టి ఆయన బాగు చేసి నువ్వు నా నోటికి బోరగా పనిచేస్తావని చెప్పినాడు. ఈ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క మహిమను చూసి ప్రభువా నేను అపవిత్రమైన వాడిని, నీ సేవ చేయడానికి అర్హత లేదు. అది నిజమైన స్పందన అంటే, అది నిజమైన దేవుని యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకోవటం అంటే. మనుషులు చాలామంది రోజు జరుగుతుంది కాబట్టి ఆచార రూపంగా కార్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన మహిమను ఒక్కోసారి మనం గ్రహించుకుండకపోవటం వల్ల, అందుకోసం ప్యారబుల్స్లో దేవుడు మాట్లాడి వాళ్ళ ఆలోచనలు కొంచెం ఉద్రేకపరిచాడు. వాళ్ళ యొక్క రీజనింగ్, వాళ్ళ తెలివితేటలను కొంచెం సవాళ్ళుగా చేసి ఇదిగో మీరు వినండి, విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు. ఎందుకు విత్తడానికి చెప్పాడు కానీ కంప్యూటర్స్ గురించి చెప్పలేదు. ఆయన అగ్రేరియన్ సొసైటీ అంటే వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో ఆ సమాజంలో ఉన్నాడు కాబట్టి విత్తువాడు అంటే అందరికి అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా చెప్పాను. దేవుడు ఎప్పుడు కూడా మన స్థాయికి వచ్చి మన భాషలో ఆయన ప్రేమను చూపించడానికి ప్రయత్నిస్తాడు, కానీ తెలియనివేది కూడాను ఇప్పుడు ఆ రోజుల్లో ఒకవేళ కంప్యూటర్ చిప్ గురించి మాట్లాడాలనుకోండి అసలు ఏమైనా అర్థమవుతుంది అంటే అన్ని స్థాయిల ప్రజలకి అర్థమయ్యేలాగా సులభంగా బోధించారంటారు. పాస్టర్ గారు, మరి ప్రభువారు ఇచ్చిన ఈ ఉపమానాల్లోని దీపము, కొలత పాత్ర, ఈ రెండింటి గురించి కూడా ఉన్నాయి. అసలు వాటి ఉద్దేశం ఏంటి? దాని నుంచి మనం ఎలాంటి ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోవాలంటారు? యేసుక్రీస్తు వారు దీపం కోసము, కొలమానం కోసం మాట్లాడుతూ మరి ఆ ప్రజలకు ఆ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని తెలపాలనుకున్నారండి. దీపం దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన డైరెక్ట్గా దీపం ఎలా ఉపయోగించాలి అని చెప్పకుండా ఆయన ఇండైరెక్ట్గా మరి ఫస్ట్ ఏమో ఒక నెగిటివ్ ఆన్సర్ వచ్చేలాగా, తర్వాత ఒక పాజిటివ్ ఆన్సర్ వచ్చేలాగా ఆయన క్వశ్చన్స్ వేయటం జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఉదాహరణకు 21వ వచనంలో మనం చూసుకున్నప్పుడు దీపము దీపస్తంభం మీద నుంచబడిటేకే గాని కొంచెము కింద నైనను మంచము కింద అయినను నుంచబడుటకు తేబడదు కదా అంటే అది ఆటోమేటిక్గా తేబడదు అనేసి నెగిటివ్ ఆన్సర్ వచ్చినట్టు మనం చూస్తున్నాము. అదే రీతిగా తర్వాత మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే అది వెలుగునివ్వటానికి అది ఉంటుంది కదా అని ఒక పాజిటివ్ వేలో తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క దీపము అది దేవుని యొక్క వాక్యంకే కావచ్చు, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితమే కావచ్చు, ఏదైనా కానీ మనం పొందినది తిరిగి ప్రతిబింబించటానికి, తిరిగి వేరే వాళ్ళకి కనపడేటట్టే మన జీవితం ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. తర్వాత అంతేకాకుండా ఈ కొలమానుతో కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో ఆ కొలతే నీకు తిరిగి వస్తుందని మనం చూస్తున్నాం. ప్రాచీన కాలంలోనైనా కానీ లేకపోతే ఏ మార్కెట్ ప్లేస్లోనైనా మనం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక కొలమాను ఉంటుంది, కొలుస్తూ ఉంటారు. ఈ యొక్క పండ్లు అమ్మేటప్పుడు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ నా దగ్గరికి వస్తాడు కదా అని ఆ కొలతలోనే ఎక్కడో చోట చేయటమో లేకపోతే ఏదో చేసి ఇంకోటి ఎక్స్ట్రా వేస్తారు. మనం ఎక్స్ట్రా వేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తాము. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నువ్వు ఒకవేళ ఎదుటివాడికి ఎక్కడన్నా నువ్వు కొలుస్తున్నప్పుడు ఏదన్నా తీసేటప్పుడు నువ్వు ఎలాగైతే కొలత కొలుస్తావో అదే కొలతో నువ్వు కూడా కొలవబడతావని చెప్తున్నావు. అంతే మనం ఇక్కడ పాపాలు క్షమించే దగ్గర కూడా మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనం మన సహోదరుని క్షమించగలిగితే మన దేవుడు మనల్ని క్షమిస్తాడన్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా ఈ రెండాట్ల విషయంలో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారికి నేర్పిస్తుంది ఏంటంటే మీకున్నది వెదజల్లాలి, మీకున్నది ఎదుటివాడికి ఇవ్వాలి, మీరు ఎప్పుడు కూడా మరి అన్ని విషయాలలో కూడా ఒక మాదిరిగా ఉండాలని ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. 25వ వచనంకి వచ్చినప్పుడు కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడనని వానితో చెప్పానని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. సర్వసాధారణంగా ఈ యొక్క విషయంకి వచ్చేటప్పటికి ఇదేంటి అని మనం అనుకుంటా ఉంటాం.
కానీ దీంట్లో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తలాంతులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడండి. తలాంతులు లేకుండా ఎవరిని కూడా ఈ లోకంలో సృష్టించడు. ఇప్పుడు చేతులు లేని వాళ్ళు కూడా ఏదో ఒక అద్భుతం చేయగలుగుతారు, కాళ్ళు లేని వాళ్ళు కూడా ఏదో ఒక అద్భుతం ప్రతి సామర్థ్యం ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళు నాకు లేదు అని అనుకునే బదులు నాకున్నది నేను ఉపయోగించుకుంటానని దాంట్లోనే వారు ఎప్పుడైతే నైపుణ్యతను తెచ్చుకుని ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళగలుగుతారో దేవుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఇంకా ఉన్నతంగా వారు పరిచర్యలో వాడబడటానికి కానీ వారి యొక్క జీవిత విధానంలో అందరికి ఉపయోగపడటంలో కానీ ఆయన చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. కనుక ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న రీతిగా ఒక వెలుతురు, ఒక దీపముగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రకాశిస్తూ ఉండాలి. మనం కొలత కొలిచేటప్పుడు అదే కొలత మనకు కూడా వస్తుందని ఆలోచనలో మనం ఉండగలిగినట్లయితే మనం దీవింపబడతాము, ఎదుటివాడికి కూడా ఆశీర్వాదంగా ఉంటాం. బాగుందండి, చాలా విపులంగా చెప్పారు ప్రభువారు కూడాను. మనకున్నదాన్ని పంచి పెట్టాలి, పొందిందంతా కూడా. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారి ఉపమానాలు. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం నేర్చుకుందాం. పాఠం చివరి భాగంలోకి మరొకసారి ప్రవేశిద్దాం. డాక్టర్ గారు, ఇక్కడ యేసుప్రభు గారు చెప్పిన ఉపమానాల్లో ఆవగింజ ఉపమానం అనేది ఒక ప్రత్యేక ఆసక్తికరంగా ఉంటుంది మనకి. అందులోంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏమంటారు? ఖచ్చితంగా మన ఎన్నో పాఠాలు ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఈ పెరుగుదల దేవుని యొక్క చిత్త ప్రకారం ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇది పెరుగుతుంది అంత వివరాలు దాంట్లో రాయబడలేదు. కానీ ఈ యొక్క మార్క్స్ వార్తలో ఈ ఫోకస్డ్ పర్టికులర్లీ ఆన్ దిస్ పారబుల్ గ్రోయింగ్ ప్రాసెస్, పెరిగే విధానాన్ని ప్రత్యేకంగా ఇక్కడ బాగా వివరించి కేంద్రీకరించి మాట్లాడాడు అనమాట. దేవుడి యొక్క సహాయంతోనే ఆయన పని అభివృద్ధి పడుతూ ఉంటుంది. దేవుని గ్రోత్ ఈజ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ విత్ హిస్ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ నాట్ ఎండ్లెస్ ప్రాసెస్, ఎప్పుడు చేయలేనంత కాదు. కానీ దేవుడు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఆయా పంటను తయారు చేస్తాడు, అది పెరుగుతుంది, దాన్ని మనం కనిపెడుతూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎక్కడ పని చేస్తున్నాడా, వర్కర్స్ ఎక్కడ దేవుని సంకల్పం ప్రకారం పనిచేస్తున్నా అక్కడ తప్పకుండా పని పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా ఆ యొక్క విత్తనం ఎప్పుడైతే రెడీ అవుతుందో దాన్ని కొయ్యడానికి సిద్ధంగా ఉండాలి. పండిన మనం చేయకపోయినట్లయితే అది పడిపోయి పాడైపోతుంది. సమకూర్చడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు, ఆ సమయంలో చర్చిలో చేర్చుకోకపోతే వాళ్ళు డిస్కరేజ్ అవుతారు. సో అన్నీ కూడాను ఒక అర్థపూర్వకంగా యొక్క మార్క్స్ వార్తలో ఎంతో గొప్పగా రాశాడు. సడన్గా ఒకసారి ప్రపంచం అంతానికి రావచ్చు, దానికంటే ముందే మనం మరి పంటను కోయటానికి మనం సిద్ధపరచడానికి ప్రయత్నించాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 30, 31, 32, 3 వచనాల్లో చాలా బాగా ఈ యొక్క మస్టర్డ్ సీడ్ ఆవగింజ గురించి బాగా చెప్పాడు. చదవండి ఒకసారి 30, 31, 32. మరియు ఆయన ఇట్లనను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. చాలా గొప్పగా చెప్పాడు అనమాట. ఆవగింజ ఏంటంటే ఇక్కడ లెక్కలో చెప్పాడు, ఎంత చిన్నదంటే 1 to 2 millimeters ఆఫ్ డయామీటర్. మిల్లీమీటర్ అంటే డయామీటర్, అంత చిన్నది. ఆవాలు వేస్తారు చూసారా తిరగమాత చేసినప్పుడు స్త్రీలు, అంతకంటే చిన్నదనమాట. అంత ఆవగింజ కొలత ప్రకారం 0.039 సెంటీమీటర్స్ అంట, 0.039. సో ఇంత గొప్పగా ఇంత చిన్నగా ఉన్నది మరి చాలా ఎత్తైన చెట్టుగా, బాగా గంభీరమైన చెట్టుగా పెరుగుతున్నది. 10 అడుగులు 3 మీటర్లు ఎత్తుగా పెరుగుద్దంట ఈ చెట్టు. ఇంకా ఇంకా పెద్దగా చాలా కాలం పెరుగుతుందంట. అయితే ఇదే ఆలోచన మనం ఈ ఒక్కచోటే కాదు కానీ యేసుప్రభు వారు పాత నిబంధన గ్రంథం నుంచి కూడా చూసి దాన్ని ఇక్కడ లింక్ పెట్టారనమాట. ఉదాహరణకి కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 12వ వచనంలో ఈ యొక్క గొప్ప ప్రపంచం గురించి, దేవుడు ఇంత గొప్ప ప్రపంచాన్ని చేశాడు, ఇది ఒక చెట్టు లాంటిదని గ్రంథకర్త రాశాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, నెబుకద్నెజరు నువ్వు ఇంత మహా గొప్ప చెట్టు లాంటి వాడు, ప్రపంచం అంతా నువ్వు ఉపకారంగా ఉండాలని, నీలో గూళ్ళు, నీలో చెట్లు కొమ్మలు అన్ని, కానీ నువ్వు దేవునికి భయపడలేదు కాబట్టి ఈ చెట్టు
నరికివేయబడుతుందని చెప్పి ఉన్నాడు. అలాగనే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో కూడాను ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను. సో ఒక చెట్టుకు పోల్చడం ఎందుకని అంటే అది చెట్టు దేవుని రాజ్యానికి గుర్తుగా ఉన్నది. దేవుని రాజ్యం స్టార్టింగ్లో చిన్నగా ఉండవచ్చును. విద్య లేని పామరులు శిష్యులు చిన్న సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు ఆత్మ పొందిన తర్వాత అన్ని చోటకు విస్తరించిన తర్వాత ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఉన్నారు. దేవుని రాజ్యం వస్తూ ఉన్నప్పుడు, ఆయన మేఘారుడే వచ్చినప్పుడు ముందు ఒక చిన్న మేఘాన్ని చూస్తాము. తర్వాత ఆకాశం అంతా నిండి అది మహా గొప్ప బోరధ్వనితో దేవదూతల పండుగ చేసుకుంటూ తన కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డలను తీసుకెళ్ళడానికి వస్తారు. దేవుని రాజ్యం మానవుడు పట్ల చిన్నదిగా కనపడవచ్చును, కానీ ఆయన మాత్రం ఆ రాజ్యం చాలా పెద్దదిగా చేసి ఆశీర్వదించనై ఉన్నాడు. మనం చిన్నదని ఏదనుకుంటామో, దేన్నైతే లెక్కించమో, ఇదేముందలే అని అనుకుంటామో అదే దేవుని సన్నిధిలో గొప్పదిగా ఉంటుంది. నోవహు మరి ఆయన కుటుంబం మాత్రమే, ఎంత బ్రతిలాంటి ఎవరూ రాలేదు. 8 మంది ఏంటండి క్రైస్తవ సంఘం ఏం చేస్తారు అనుకుంటాం. ఆయన కుటుంబం ద్వారా విస్తీర్ణమై మహా గొప్పగా అయింది. దేవుని సంఘం చిన్నదైనా కానీ నమ్మకంగా ఉంటే అది గొప్ప సంఘంగా మారుస్తాడు. చాలా బాగుందండి. అది అంత చిన్నదైనా పనిని అభివృద్ధి పరిచేవాడు దేవుడే. పాస్టర్ గారు, ఇంకా ఈ ఉపమానాలలో మనం నేర్చుకోవాల్సిన ఇంకేమైనా అంశాలు ఉంటే చెప్పండి. ఇక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క 5 ఉపమానంలోంచి కూడా మనం చూడగలుగుతామండి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు తన యొక్క సేవకులను ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధముగా ఉండమని చెబుతూ ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ ఓరియంటెడ్తో ఉండాలని తెలుపుతున్నట్లు, సేవా దృక్పథంతో ఉండాలని దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే సేవా దృక్పథంతో ఉంటారో వారు వ్యక్తిగత జీవితాన్ని వారు చూసుకోరండి. అంటే నాశనం చేసేసుకోమని కాదు, ఎదుటి వాడిని నేను ఎలాగా దేవుని దగ్గర నడిపించగలుగుతాను, వారిని నడిపిస్తున్నప్పుడు నేను ఎలాగా నడవగలుగుతాను, అది 2 వేగా మనం 2 విధాలుగా కూడా లాభం పొందటానికి మనం చూస్తాము. సర్వీస్ అనేది చాలా ప్రాముఖ్యము. అది ఎప్పుడు కూడా మన హృదయంతోనూ, మనసుతోనూ, ఆత్మతో మనం ఎప్పుడైతే చేయగలుగుతామో దాన్ని బట్టి ఎక్కువ బాగుంటుందని చూస్తున్నాము. రెండవది మనం చూస్తున్నప్పుడు మనకు కనపడుతున్నది ప్రేమ కనపడుతుందండి. ఇక్కడ ఏమంటున్నారంటే, లవ్ మస్ట్ బి ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్షన్. మనం ఏ కార్యక్రమములు చేస్తున్నా కానీ ఆ ప్రేమను మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో క్రియ రూపంలో, అప్పుడే దానికి దేవుని యొక్క రాజ్యము ఏలటానికి కానీ, రాజ్యాన్ని ఈ లోకంలో పరిచయం చేయటానికి కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి నాలో ప్రేమ లేదనుకోండి, దాని ఉపయోగం ఉండదు. నేను ఎంత రాజ్యం కోసం చెప్పినా ఆ ప్రేమను నేను అనుభవించలేదు కాబట్టి ఎదుటోడు చెప్పటానికి ఉండదు, నా దగ్గర కూడా ప్రజలు చూడటానికి కూడా ఉండదు. మూడోది మనం చూసుకున్నప్పుడు సాక్రిఫైస్ అండి. సర్వీస్, లవ్, సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ అనేది, లేకపోతే త్యాగం అనేది, లేకపోతే మనం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యము. ఆదిమ సంఘం నుంచి కూడా మనం చూస్తున్నప్పుడు అసలు ఈ యొక్క రక్షణ ప్రణాళిక పునాది వేయబడక ముందు నుంచి కూడా దేవుని యొక్క సాక్రిఫైస్, ఆ త్యాగం అనేది దాంట్లో కనపడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఈ ఉపమానాల్లో ఈ 3 విషయాలు మనం చూడగలుగుతాము. వారు చేస్తున్న సేవ, వారు చూపిస్తున్న ప్రేమ, వారు ఇస్తున్న త్యాగాన్ని కూడా మనం గమనించుకోగలుగుతున్నాము. ప్రతి క్రైస్తవుడికి కూడా వారి యొక్క జీవితంలో ఇది ఉండాలని మనం ఈ భాగంలో నేర్చుకోగలుగుతున్నాము. బాగుందండి. ఈ ప్రేక్షకులు దేవుని యొక్క ఈ స్వభావాలన్నీ కూడా అలవర్చుకోవాలని దీవించండి. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, మాకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా మార్కు సువార్తలో మీరు ఇచ్చిన ఉపమానాలను బట్టి ప్రభా మేము నేర్చుకున్న విషయాలను సాతాను దొంగిలించకుండా మా హృదయంలో దాచుకుని దాన్ని బట్టి జీవించే బాధ్యతను కలుగచేయండి ప్రభా. అదే రీతిగా వాక్యాన్ని వీక్షించిన వారిని ఆశీర్వదించండి. హోప్ టీ వారిని మీరు దీవించండి. మమ్మల్ని ఆశీర్వదించి మీ కృపతో బలపరుస్తారని, మరొక పాఠంలో చేరు వరకు కూడా తోడుగా ఉంటారని యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చాలా బాగుందండి. యేసు ప్రభువారి నోట వచ్చిన ఆ వృత్తాంతాలని చాలా చక్కగా వివరించి చెప్పారు. చాలా ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులరా, యేసు ప్రభువారి ఉపమానాలు, ప్రతి ఉపమానం చాలా సాధారణమైన మాటలే కాబట్టి ఎప్పుడు చదువుతున్నదని మనం తేలికగా తీసేసి పడవచ్చు. కానీ ప్రతిసారి అందులోంచి మనకు ఒక ఆధ్యాత్మికమైన ఒక హెచ్చరిక కానీ, ఆదరణ కానీ మనకు కనిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో మనం చదవడం అవసరం. అంతేకాదు ప్రభువారు చెప్పడం మాత్రమే కాదు, చాలా చేశారండి. ఏం చేశారో తెలియాలంటే ఆ నది చుట్టూ మనం మరొకసారి వెళ్ళాలి. నది చుట్టూ జరిగిన అద్భుతాలు 5వ పాఠంలో తెలుసుకుందామా మరి? అంతవరకు క్రీస్తు నామములో శుభములు.